మీరు ఆ ఫోన్ ద్వారా సలహాలు తీసుకున్న దాని వల్ల మీకు సాటిస్ఫైడ్ అయిందా? ఫుల్లీ సాటిస్ఫైడ్. మీరు ఇలాంటి సేవ చేస్తున్నందుకు మేము ఎంతో కృతజ్ఞత తెలుపుకుంటున్నాం మీకు. మెయిన్ గా నాకు గురుగారిలో నచ్చేది ఏంటంటే ఎవ్రీ మంత్ శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నాము. హైదరాబాద్ లో ప్రవీణ్ వాళ్ళ స్వగృహంలో ఉన్నాము. వీళ్ళ ఇంటికి వచ్చే ముందు మనకి మొదట పరిచయము శ్రీమతి లక్ష్మీ ప్రవీణ గారు. వారు యుఎస్ లో ఉంటారు. మన శుభవాస్తు ఛానల్ చూసి వారు నిర్మించబోయే 5 అంతస్తుల భవనానికి ప్లాను ఇంజనీర్స్ దగ్గర వేయించినా కూడా వాటి యొక్క వాస్తు లోపాలు ఉన్నాయని గ్రహించి నా దగ్గర ప్లాన్లు పంపించి వాట్సాప్ ద్వారా మొత్తం సందేహాలన్నీ తీర్చుకున్నారు. తర్వాత మరొకసారి వాట్సాప్ ద్వారా మరలా ప్లాన్లు పంపి తర్వాత సందేహాలన్నీ తీర్చుకున్నారు. వారి బిల్డింగ్ అతి త్వరగా పూర్తి కావచ్చింది. అత్యంత సుందరంగా ఉంది. ఈ రోజు కూడా ఫైనల్ విజిట్ ఏదైనా మేము పొరపాట్లు చేసి ఉంటామేమో అనే ఉద్దేశంతో పిలిపించింది. యాజ్ ఇట్ ఈజ్ మనం ఎలా చెప్తే అలా ఫాలో అయింది. అంతే సుందరంగాను బ్రహ్మాండంగాను బిల్డింగ్ వచ్చింది. వీరు బిల్డింగ్ తో పాటు వీరి అన్నగారైనటువంటి ప్రవీణ్ వాళ్ళ గృహాన్ని కూడా ఈ రోజు మనము వాస్తు విజిట్ చేయడం జరిగింది. ఈ 2 విషయాల గురించి శ్రీమతి లక్ష్మీ నవీన గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సో నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. మెయిన్ గా నాకు గురుగారిలో నచ్చేది ఏంటంటే ఎవ్రీ మంత్ ఇప్పుడు చాలా మంది వాస్తు పండితులు ఉన్నారు. కాకపోతే ఓల్డెన్ డేస్ లో చెప్పే ఫాలో అయ్యేది ఒరిజినల్ వాస్తు. నేను నమ్మేది ఏంటంటే స్వామివారు చెప్పినవి కొన్ని చేశాక నా మార్పులు గమనించాను. అందుకోసమని స్పెషల్గా ఈ స్వామివారే వాస్తు పండితులుగా నియమించుకున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే స్వామి గారు, మీలో బాగా నచ్చేది ఏంటంటే మనీ కాకుండా ఎవ్రీ మంత్ మీరు పేదవాళ్ళకు కూడా ఉచితంగా వాస్తు ఇస్తారని చెప్తుంటారు కదా గురుగారు. అది చాలా నాకు మంచిగా అనిపించింది. సో మీరు ఇలాంటి సేవ చేస్తున్నందుకు మేము ఎంతో కృతజ్ఞత తెలుపుకుంటున్నాం మీకు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. ఫోన్ ద్వారా మీరు వాస్తు సలహాలు తీసుకున్నాం గురుగారు. మీరు ఆ ఫోన్ ద్వారా సలహాలు తీసుకున్న దాని వల్ల మీకు సాటిస్ఫైడ్ అయిందా? ఫుల్లీ సాటిస్ఫైడ్. ఆ ఫోన్ లో ఏమి సలహాలు తీసుకున్నారో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ చేసాం గురుగారు. తర్వాత ఏదైనా దోషాలు ఉంటాయేమని రెండోసారి వాచ్మెన్ రూమ్ కి అంతకుముందు యాడ్ చేయలేదు. వాచ్మెన్ రూమ్, పెంట్ హౌస్ అవి వాటి కోసమని రెండోసారి మీ దగ్గరికి వచ్చాము. అది కూడా యాజ్ ఇట్ ఈజ్ మీరు ఫాలో అయ్యాం. ఇప్పుడు జస్ట్ ఒక విండోస్ మనం కాంపౌండ్ వాల్ కి విండోస్ పెట్టాలి. అదొక్కటి మిగతా అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి గురుగారు. ఆ 2 మార్పులు చేసిన తర్వాత మీ బిల్డింగ్ ఫాస్ట్ గా అయిపోయింది కదా. 5 అంతస్తుల బిల్డింగ్. అవును గురుగారు. మరియు ఎవరు చూసినా వాస్తు ప్రకారం ఉంది అని చెప్తున్నారు. మీకు ఆ బిల్డింగ్ లేకపోతే మనస్సు ప్రశాంతంగా ఉందా, ఆహ్లాదంగా ఉందా, లేక ఏదైనా పోగొట్టుకున్న ఫీలింగ్? లేదు, హ్యాపీగా ఉంది. ఏ బిల్డింగ్ అయినా మనము నిర్మాణ దశలోనే ఆ స్థలంలోకి వెళ్తానే ఒక కొత్త ఉత్తేజం రావాలి, ఆకర్షణ రావాలి. అక్కడికి మరలా వెళ్ళాలనే పాజిటివ్ థింక్ వచ్చినప్పుడు 100% వాస్తున్నప్పుడు ఎందుకు వెళ్దాము, ఇక్కడ పోతానే బేజర్ అయిపోతుంది, లేబర్ ఏదో అడుగుతాడు, వాడేదో అడుగుతాడు, సామాన్ ఏదో అడుగుతాడు, అక్కడ పోయేదే వద్దు అని అనిపిస్తుంది కొన్ని బిల్డింగ్ లో. దాంట్లో ఆ బిల్డింగ్ లో వాస్తు ప్రకారం లేదు, నెగిటివ్ ఎనర్జీ ఏదో ఉంది, వాస్తు దోషం సరిచేసుకునేది ఉంది అని గమనించుకొని అప్పటికప్పుడు ఏదైనా వాస్తు పండితుడిని మనకు దగ్గరలో ఉండే వాళ్ళ సలహాలు తీసుకొని మనం ప్రొసీడ్ కావాల్సి ఉంటుంది. మీకు అలాంటి ఏదో అనుభవం ఎదురు రాలేదు కదా? బిల్డింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి పూర్తి అయ్యేంత వరకు నాకు అంటే ఏదైనా వచ్చినా కూడా ప్రాబ్లమ్స్ ఇమీడియట్ గా సాల్వ్ అయిపోతున్నాయి. బిల్డింగ్ కంప్లీట్ అయిపోతుంది. మీది కంప్లీట్ అయిన శుభ సందర్భంగా ఫైనల్ విజిట్ నాతో చూపించారు. అన్ని సక్రమంగా ఉన్నాయని మేము సర్టిఫై చేసాము. విండోస్ మామూలు సరే. తదుపరి ఇప్పుడు మీరే మాట్లాడుతున్నారు గురుగారు. నమస్తే. అది చాలా తక్కువ టైంలో మా రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. అంటే మా సిస్టర్ వారి ఇంటికి వచ్చి చూసారు వాస్తు. వెంటనే సిస్టర్ ఏమో మా ఇల్లు కూడా చూపించమని రిక్వెస్ట్ చేస్తే మీరు ఎంత బిజీగా ఉన్నా ఇంటికి వచ్చి చూస్తానని యాక్సెప్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. గురుగారు మీరు కొన్ని చేంజెస్ చెప్పారు, బెడ్రూమ్ దగ్గర మెయిన్ డోర్ ఈ చేంజెస్ చెప్పారు. తప్పకుండా చేస్తాం సార్. ఎందుకంటే మీ యూట్యూబ్ ఛానల్ నేను ఫాలో అవుతున్నాను, మా ఫ్యామిలీ ఫాలో
అవుతున్నారు. మీరు ఎంతమందికి ఎన్ని సలహాలు ఇచ్చారో అన్ని చూశానండి. ఆల్మోస్ట్ అన్ని చూస్తున్నాను వీడియోస్. చాలా థ్యాంక్స్ అండి విజిట్ చేసినందుకు. శుభవాస్తు ప్రేక్షకులారా, ఉన్నారు కదా, కేవలం ప్లాన్లు వాట్సాప్ ద్వారా పంపి ప్లాన్ లో నేను సూచించినటువంటి మార్పులు చేసుకొని మంచి సక్సెస్ రేట్ లో బిల్డింగ్ రన్ అయినటువంటి మన లక్ష్మీ నవీన్ గారు, మరియు ప్రాక్టికల్ గా ఇక్కడికి వచ్చి బిల్డింగ్ చూపించుకుంటున్న ప్రవీణ్ గారు. ఈ ప్రవీణ్ వారి ఇల్లు ఇప్పుడు మీకు చూపిస్తాను. మన లక్ష్మీ నవీన్ గారి హౌస్ ని 2 ఫొటోస్ తీసి ఇందులో యాడ్ చేస్తాను, గమనించుకోగలరు వీలైతే. ఇది మన ప్రవీణ్ గారి గృహము. ఇది నార్త్ ఫేస్, నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్. ఈ బిల్డింగ్ లో ఈశాన్యానికి ద్వారం పెట్టారు. వెరీ గుడ్. ఉచ్చ స్థానంలో ఈశాన్యం ద్వారము చాలా శ్రేష్టం. ఇక్కడ హాలు, ఇక్కడ 3rd బెడ్రూము వాయువంలో, దానికి వాయువంలో అటాచ్డ్ బాత్రూమ్, లిఫ్ట్ ఇక్కడ వచ్చి లిఫ్ట్ డోర్ ఇలా కారిడార్ లెక్క వస్తుంది. ఇలా కారిడార్ ఉంటుంది, ఇక్కడ మెట్లు ఉంటాయి వాయువ్యానికి. ఇలా ఉంది. ఇది ఓకే, ఇది ఓకే. ఈ లిఫ్ట్ ఈ బెడ్రూమ్ కి లెస్ అయినా వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇది గెస్ట్ బెడ్రూమ్ గా వాడమని చెప్పాం. ఇది హాలు. ఈ హాల్లో నుంచి మెయిన్ డోర్ నుంచి ఇలా క్రాస్ నడవచ్చు, బట్ ఇక్కడ నుంచి మళ్ళా ఇది ఆగ్నేయం నడక. ఇంత రిస్క్ ఎందుకు? ఇక్కడున్న డోర్ క్లోజ్ చేసి ఈ డోర్ ఎదురుగా ఇక్కడ డోర్ పెట్టేస్తే స్టడీ నడక వస్తుంది. ఉత్తర ఈశాన్యం నుంచి దక్షిణాగ్నేయం వరకు వరుసన ఉన్నాయి. ఇక్కడ కిచెన్ ఉంది, ఇక్కడ డైనింగ్ ఉంది, ఇక్కడ వెనక ఉంది. డైరెక్ట్ నడక వచ్చేస్తుంది ఒక్క డోర్ మార్పు. ఇక్కడ పూజా గది ఉంది, దాని విషయం మళ్ళా చెప్తాను. ఇది 2nd బెడ్రూమ్. 2nd బెడ్రూమ్ లో నైరుతికి బాత్రూమ్ ఉంది. ఇది వెరీ గుడ్, చాలా బాగుంది. ఈ ఏరియా అంతా డైనింగ్ గా వాడుతున్నారు. మాస్టర్ బెడ్రూమ్ ఇలా ఆగ్నేయము పెరుగుతూ ఉన్న బాత్రూమ్ లేక ఎంట్రెన్స్ ఉండి నైరుతి బెడ్రూమ్ ద్వారా. ఈ నైరుతి బెడ్రూమ్ డోర్ వేసుకొని ఉండాలి కాబట్టి వేసుకొని దీన్ని వాడినప్పుడు ఆగ్నేయం పెరిగిన బెడ్రూమ్ వాడడం వల్ల అశాంతి, నిద్ర లేకపోవడము, ప్రాపర్టీస్ వేస్ట్ కావడము, డెడ్ ఇన్వెస్ట్మెంట్ కావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఖాళీ ఉంది. ఈ డోర్ తీసేసి ఈ బాత్రూమ్ లెవెల్ కి ఇక్కడ ఎక్స్టెన్షన్ చేసి ఇక్కడ బెడ్రూమ్ ని పెద్దగా చేసుకోమని చెప్పాను. ఈ డోర్ తీసి ఇక్కడ ఈస్ట్ కి పెట్టుకోమని చెప్పాను. డైనింగ్ లైక్ ఇక్కడ ఉన్న పూజా గదిని ఈ బెడ్రూమ్ పక్కలోనే ఇక్కడ పెట్టుకొని ఇలా తూర్పు ద్వారం పెట్టుకోమన్నాను. దీని ఎదురుగా ఒక మంచి విండో ఉంది. పూజ గదికి కూడా నిరంతరము వెలుగు వస్తా ఉంటుంది. చూసారా? కేవలం ఈ చిన్న మార్పు, ఒక డోరు, ఒక బెడ్రూమ్ ఎక్స్టెన్షన్ తో మొత్తము 30% ఉన్న వాస్తు 80% కి వెళ్ళిపోయింది. 2 మేజర్ చిన్న మార్పులు. శుభవాస్తు ప్రేక్షకులారా, మీరు కూడా ఇలాగే మార్పులు చిన్నవే ఉంటాయి, అవి చేసుకోకపోతే వచ్చే ప్రమాదాలు పెద్దగానే ఉంటాయి. కాబట్టి వాస్తులో అనుభవం కలిగిన వాస్తు శాస్త్రవేత్త పెద్ద దోషాలకు కూడా చిన్న చిట్కాలతో పరిహారం తెలియజేయగలడు. కాబట్టి మీరు మంచి వాస్తు శాస్త్రవేత్తను సంప్రదించి మీ ఇంటిని, మీ స్థలాన్ని చూసి కొత్త ఇల్లు కట్టేవారు గాని, పాత ఇండ్లు మార్పులు చేసుకునేవారు గాని మంచి వాస్తు శాస్త్రవేత్తతో సంప్రదించవలసిందిగా కోరుతూ, ఇక్కడ వచ్చి వీళ్ళు యుఎస్ నుంచి వచ్చినటువంటి మన మాతాజీ లక్ష్మీ నవీన్ గారికి మరియు ప్రవీణ్ గారికి, వారి తల్లిదండ్రులకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి వాస్తు వీడియోలు బయటికి చెప్పడం ద్వారా ఎంతో మంది స్ఫూర్తి పొంది వారు కూడా వాస్తు సరి చేసుకుని బాగుపడతారనే సదుద్దేశంతో వీళ్ళు వీడియో చేద్దాం స్వామి అని వాళ్లే ప్రేరణ కలిగించారు. కాబట్టి మీరు కూడా మీ ఇంటిని మార్పు చేసుకోవడమే కాక మరొకరికి ప్రేరణ కలిగేలా మీ ఇల్లు మార్పులు ముందు ఏమి ఉంది, మార్పుల తర్వాత ఏమైంది, రాబోయే కాలంకి ఏమి పరిణామం వస్తుంది అనేది ప్రతి ఒక్కరు ఒక వాస్తు శాస్త్రవేత్తతో పంచుకొని యూట్యూబ్ ద్వారా చెప్పినప్పుడు ప్రపంచమంతా వాస్తు పాటిస్తారు. ప్రపంచమంతా వాస్తు పాటిస్తే ప్రపంచంలోని ప్రజలందరూ ధనవంతులు అవుతారని చెప్పడం లేదు. ధనం అనేది అది ఒక పనికిరానిది. కేవలం ఆరోగ్యము, మానసిక తృప్తి లేని మానవుడు నరకం అనుభవించునురా. కోట్లు డబ్బులున్నా, పదవులున్నా కావాల్సింది మనిషికి తృప్తి. ఉన్నదాని తోడే నీవు తృప్తి పడి సుఖపడరా. తృప్తి లేని మానవుడు నరకం అనుభవించునురా. ఎన్నున్నా తృప్తి ఒకటి లేకపోతే నరకము, తర్వాత ఎన్నున్నా ఆరోగ్యం ఒకటి లేకపోతే వాడి జీవితమే వేస్ట్. కాబట్టి ఆరోగ్యము, తృప్తి, మానసిక తృప్తి, ఈ 2 ఉన్నాయంటే వాస్తు బాగుందని. ఈ 2 ఎప్పుడైతే కలిగిన ఇంట్లో ఆటోమేటిక్ గా ధర్మం వస్తుంది, ధనం వస్తుంది, అన్ని వస్తాయి. సత్యం వస్తుంది, సత్ప్రవర్తన వస్తుంది, అన్ని వస్తుంది. మొదట కావాల్సింది తృప్తి. ఆ తృప్తి కోసం వాస్తు అంతా పాటించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ, ఇలాంటి ప్రాక్టికల్ వీడియోలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవాలని కోరుతూ, మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనంజయ స్వామి, భూమానందాశ్రమము, మడకశిర. హరి ఓం తత్సత్.